ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల ముందు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా ప్రచారం చేసి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి హామీలు ఇస్తూ ప్రజలకి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ రోజు ముఖ్యమంత్రిగా గెలవడం జరిగింది. 2019 నుంచి నేటి వరకు సుమారు 4.5 సంవత్సరాల ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో అప్పుడు ఇచ్చినటువంటి హామీల్లో ఎంతవరకు అవి అమలు చేయగలిగారన్నటువంటి లెక్క మేము మొత్తం కూడా వేసి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఒక పుస్తకం కూడా ఈ రోజు వేసి విడుదల చేయడానికి ఈ కార్యక్రమాన్ని కూడా నేను నిర్వహించాను. నిన్ననే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు అమరావతిలో ఈ యొక్క పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు జిల్లా స్థాయిలో ఇదే కార్యక్రమాన్ని పెట్టుకొని ప్రజలకు ఏ రకంగా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అమలు కానిటువంటి హామీలు ఇచ్చి కేవలం ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రజలని ఎన్నికల్ని ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా ఉపయోగించుకున్న విషయాన్ని మరొకసారి తెలియజేయడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాము. ఒకసారి హామీలు ఇచ్చినటువంటి చూసుకుంటే వాళ్ళు నవరత్నాలు హామీలు ఇచ్చేటండి. అలాగే ఒక మేనిఫెస్టోని ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు. దానితో పాటు పాదయాత్రలో రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ అనేక రకాలైనటువంటి సభలు పెట్టి అందులో కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కూడా అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. మొత్తం లెక్క వేసుకుంటే నవరత్నాలు మేనిఫెస్టోలో 199 హామీలు ఇచ్చారు. 199 హామీలు అమలు కానటువంటివి 109 హామీలు ఉన్నాయి. అలాగే పాదయాత్రలో ఇవన్నింటినీ కూడా కలిపి సుమారు 530 హామీలు ఇస్తే అందులో అమలు కానటువంటి సుమారు 500 దాటున్నాయి. మొత్తం మీద 730 హామీలు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి ఇస్తే అందులో అమలు కానటువంటివి 85%, అంటే 621 హామీలు పూర్తిగా అమలు చేయకుండా కేవలం గాలిలో మాట్లాడినటువంటి మాటలుగానే మిగిలిపోయాయి. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇచ్చారు కదా, దీని మీద ప్రస్తావించండి అని అంటే ఎంత అబద్ధపు మాటలు ఈ రోజు కూడా మాట్లాడుతున్నారనంటే 99.5% హామీలన్నీ కూడా అమలు చేశాము. మరి ఈ పుస్తకం అందుకనే మీ తాలూకా అబద్ధాలని బట్టబయలు చేయాలనే ఈరోజు ప్రాపర్ గా ప్రతి ఒక్కటి కూడా ముద్రించి పుస్తకాలను కూడా మేము వేయడం జరిగింది. ఇది రాజకీయం కోసం వేసినటువంటి పుస్తకం కాదు. ఇది ఒక ప్రతిపక్షం కింద మీకేదో మాయమాటలు చెప్పినటువంటి విధంగా వేసినటువంటి పుస్తకం కాదు. మీకు అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి ఛానల్ ఏదైతే సాక్షి ఉందో, మీ సొంత డబ్బులతో మీ కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉండి పెట్టినటువంటి సాక్షి ఛానల్ ఏదైతే ఉందో, అందులో వచ్చినటువంటి కథనాలు, అందులో మీరు మాట్లాడినటువంటి మాటలు, అందులో ఎలక్షన్లకు ముందు గొప్పగా మ్యూజిక్లు పెట్టి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీలు ఈ జిల్లా కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం ఇచ్చారని ఏవైతే సాక్షి ఛానల్లో మీకు నచ్చినటువంటి ఛానల్లో వేశారో, ఆ మనస్సాక్షి ఛానల్లో ఉన్నటువంటివే ఈరోజు ముద్రించి మరి ప్రతి ఒక్కటి కూడా వేశాం. అన్ని రికార్డ్స్ తో సహా, వీడియో రికార్డ్స్ తో సహా అన్ని ఉంచుకొనే ఈరోజు ఈ యొక్క ముద్ర కూడా వేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. డిబేట్ పెట్టమని వాళ్ళందరికీ కూడా డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే మేము 99.5% హామీలని పూర్తిగా అమలు చేశామని అంటున్నారో, ఒక్కసారి ఈ పుస్తకాన్ని మధ్యలో పెట్టి డిబేట్ చేయడానికి, ప్రజల మధ్యకి రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా సమాధానం చెప్పమని ఆ నాయకులకి, ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా నేను అడుగుతున్నాను.
ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఒక్కసారైనా సరే ప్రెస్ ముందు ఇప్పటికైనా సరే ముందుకు వచ్చి ఒక్కసారైనా మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? హామీలు అడుగుతారని ప్రెస్ వాళ్ళు కానీ పబ్లిక్ కానీ ఎక్కడైనా సరే ఇలా పబ్లిక్ గా ఒక ప్రెస్ మీట్ పెడితే ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళకి ప్రశ్నలు అడుగుతారని చెప్పి భయపడి ప్రెస్ కూడా పెట్టలేనటువంటి ముఖ్యమంత్రి దేశ స్థాయిలో ఎవరైనా ఉన్నారనంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అనేది కూడా మళ్ళీ మనం తెలియజేసుకోవాలి. ఒక్క ప్రెస్ మీట్ పెట్టకుండా, ఒక్క హామీ మీద సక్రమంగా మాట్లాడకుండా ఈరోజు పారిపోయేటటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మంత్రులు అనుకోవచ్చు, నాయకులు అనుకోవచ్చు, వాళ్ళ తాలూకా సలహాదారులు అనుకోవచ్చు, అందరూ కూడా అబద్ధాలు చెప్పడంలో పండితులుగా ఈ రోజు మారారు. ఏ ఒక్క విషయంలో కూడా ఈ రోజు సముద్రాన్ని చెరువు చేయండి, చెరువును సముద్రం చేయండి అంటే అవలేలలుగా అవన్నీ కూడా జిమ్మిక్కులు చేసి మాట్లాడేటటువంటి శక్తి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో ఉంది. ఆ రోజు ఆ శక్తిని ఉపయోగించుకున్నారు. కాకపోతే మొట్టమొదటిసారిగా చేశారు కాబట్టి ప్రజలు అందరూ కూడా కాస్త మోసపోవడం జరిగింది. ప్రజలు గమనించలేకపోయారు. దొంగల్ని దొంగలుగా చూడడంలో కాస్త విఫలమయ్యారు ప్రజలు. అది అవకాశంగా తీసుకొని ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చారండి. ఒక్కసారి యువతకి సంబంధించినటువంటి హామీలు మనం తీసుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో చెప్పినటువంటి మాటే కదా, 2,30,000 నోటిఫికేషన్లు, ప్రభుత్వ నోటిఫికేషన్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో పేపర్ రిలీజ్ చేయమని ధైర్యంగా నేను అడుగుతాను. ఒక్క ఉద్యోగం అని అంటే ఒక్కటి సక్రమంగా ఈ రోజు ఇచ్చినటువంటిది లేదు. ఎన్ని నెలలు అయ్యాయి? ఈ రోజు సుమారు 55 నెలలు దాటి ఈ రోజు ఈ పరిపాలన కొనసాగింది. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఉన్నటువంటిది ఈ ప్రభుత్వం. అలాగే నోటిఫికేషన్లు లేవు. ఇంకా దానికి మించి ఉద్యోగాల కోసమని మా ఎంపీలని కూడా గెలిపిస్తే ఢిల్లీ స్థాయిలో మేము పోరాటం చేసి ప్రత్యేక హోదా కూడా తీసుకొని వస్తామన్నారు. ఒక్కసారైనా సరే ఆ హామీ నిలబెట్టుకోవడానికి ఒక్క ప్రయత్నమైనప్పుడు చేశారా? ప్రత్యేక హోదా తీసుకొని రాలేదు, అది వేరే ఎత్తు. ఈ రోజు దానికోసం పోరాటం కూడా చేయకుండా కనీసం ప్రత్యేక హోదా అన్న మాట కూడా మాట్లాడేటువంటి సందర్భం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిగిందనంటే ఎంత మాయ చేయడానికి ఈ రోజు దిగజారారో ఒక్కసారి ప్రజలను కూడా గమనించమంటున్నారు. అలాగే ఈ రోజు కేంద్ర పాలిత ఉన్నటువంటి హామీలు తీసుకుంటే స్టీల్ ప్లాంట్ అని అన్నారు. ఎన్ని శంకుస్థాపనలు చేశారు స్టీల్ ప్లాంట్ మీద? కడపలో స్టీల్ ప్లాంట్ మీద స్టీల్ ప్లాంట్, రాళ్ళ మీద రాళ్ళు, పేర్ల మీద పేర్లు అన్ని వేయించుకున్నారు. ఎక్కడ స్టీల్ ప్లాంట్ అంటే ఎవరికి కూడా తెలియదు. కొత్త స్టీల్ ప్లాంట్ గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఈ రోజు అమ్మకానికి పెడితే దాని మీద కూడా గట్టిగా పోరాటం చేయలేనటువంటి దద్దమ్మలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నారు. రైల్వే జోన్ విషయానికి వస్తే ఆ రోజు మేము గట్టిగా పోరాడాం రైల్వే జోన్ గురించి పార్లమెంటులో కూడా. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చాం. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల తాలూకా ఊపిరిగా ఇది భావించి ఆ రోజు ఉద్యమాన్ని ఢిల్లీ వరకు, పార్లమెంటు గేట్ల వరకు కూడా మేము తాకిడి చేసే విధంగా పోరాటం చేస్తే ఫిబ్రవరి 2019 ఎన్నికలకు ముందు ఆ ఒత్తిడికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు ఆ రోజు ఉంటే విశాఖపట్నం వచ్చి మరి అనౌన్స్ చేశారు. అంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనౌన్స్ చేయగలిగాం. మా పోరాటం వల్ల ఆ రోజు ఆ ఒత్తిడికి ఆ రోజు వచ్చి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రైల్వే జోన్ ఇస్తామని ప్రకటన కూడా చేసి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అన్న పేరుతోని అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఫిబ్రవరిలో అనౌన్స్ చేస్తే మే కల్లా ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా అయ్యారు. అంటే 2019 నుంచి ఈ రోజు 4.5 సంవత్సరాలకు పైగా అవుతుంటే ఎందుకు రైల్వే జోన్ వాస్తవ రూపం దాల్చలేదన్న విషయాన్ని ఈ రోజు వరకు కూడా గ్రహించలేదా ఈ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను. మొన్ననే జరిగినటువంటి శీతాకాల సమావేశాల్లో నేనే ప్రశ్న అడిగాను, ఎంత ఆలస్యం జరుగుతుంది, ఎంత జాప్యం జరుగుతుంది? అనౌన్స్ చేశారు కానీ ఒక్క బిల్డింగ్ కూడా అక్కడ కట్టలేదే, ఎందుకు కట్టలేదని ప్రశ్న అడిగితే కేంద్రం స్పష్టంగా సమాధానం చెప్పింది. 52 ఎకరాలు మేము కావాలని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని క్లియర్ చేయలేదని. అంటే ఆఖరికి రైల్వే జోన్ తాలూకా చిక్కుముడి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వేసుకొని కూర్చున్నాడు అనేది బట్టబయలు ఈ రోజు పార్లమెంట్ ద్వారానే. దాని మీద సమాధానం చెప్పగలరా? కేంద్రం నుంచి వస్తున్నటువంటివి సర్వసాధారణంగా వాళ్ళ తాలూకా బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్వర్తించుంటే ఈరోజు అన్ని కూడా వాస్తవం రూపం దాల్చడానికి అన్ని కూడా అమలయ్యేవి. కానీ వాటి మీద కూడా దృష్టి పెట్టకుండా ఎంతకాలం కూడా దాచుకుందాం అన్నటువంటి మాట ఈ వైఎస్ఆర్ పార్టీది తప్పితే ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడినటువంటి కార్యక్రమాలు ఎక్కడా చేయలేకపోయారు. ఈరోజు రాష్ట్రంలో ల్యాండ్ తీసుకున్నా, శాండ్ తీసుకున్నా,
వైన్ తీసుకున్నా, మైన్ తీసుకున్నా, అన్నిటి మీద కూడా విస్తృతంగా ఒక మాఫియా లాగా స్ప్రెడ్ అయి అన్ని వనరులు కూడా కొల్లగొడుతున్నారు. ల్యాండ్ విషయానికి వస్తే మన ఉత్తరాంధ్రలోనే ఎగ్జాంపుల్, విశాఖపట్నానికి రాజధాని తీసుకొని వస్తామని చెప్పి ఎన్ని రకాల భూ కబ్జాలు విశాఖపట్నంలో చేశారో మనం కల్లారా మనం రోజు కూడా చూస్తున్నాం. అలాగే ఈ రోజు శాండ్ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సగటుగా 1500 రూపాయలకి మాక్సిమం ఒక ట్రాక్టర్ తో ఇసుక మనం ఇంటి దగ్గర వేయించుకోగలిగితే ఈ రోజు 5000 నుంచి 10,000 నుంచి 15,000 వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇసుక కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ ఇసుక ధరలు పెంచి, సిమెంట్ ధరలు పెంచి, ఇలా కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి ధరలన్నీ కూడా పెంచి సుమారు 120 వృత్తులలో ఆధారపడినటువంటి, కన్స్ట్రక్షన్ లో ఆధారపడినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఈరోజు ఉద్యోగాలు లేకుండా, జీతాలు లేకుండా, ఇన్కమ్ లేకుండా ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళందరూ కూడా ఉన్నారు. దాని మీద సమాధానం చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే మనం చూసుకుంటే అమ్మఒడి, నవరత్నాల తాలూకా హామీలు, అమ్మఒడి అని అన్నారు, 15,000 అన్నారు. ఒక్కరైనా చెప్పమనండి సంవత్సరంలో 15,000 మేము ఇస్తున్నామని ఒక్క నాయకుడైనా సరే. ఆ రోజు హామీలు కూడా ఇచ్చినటువంటిది ఏంటి, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా మేము సమానంగా 15,000 పిల్లలకి చొప్పున ఇస్తామన్నారు. అది మొదటి సంవత్సరంలోనే ఆ స్కీమ్ అంతా కూడా ఎత్తేసారు, ఒకరికే ఇస్తామన్నారు. పోనీ ఆ ఒక్కరికైనా సక్రమంగా హామీ అమలు చేస్తున్నారనంటే అది కూడా ఈ రోజు చేసే పరిస్థితుల్లో లేదు. ఎన్ని కట్టింగులు విధించాలో, ఎన్ని రకాలుగా పథకాలని ఆపివేయాలో అటువంటివి మాత్రం అన్ని కూడా విధులు నిర్వర్తించి ఏవో ఒక రకమైన ఆంక్షలు పెట్టించి ఆ స్కీమ్స్ ను కూడా సక్రమంగా అమలు చేయకుండా, ప్రజలకి చేరనివ్వకుండా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మఒడి అని చెప్పి ఈ రోజు ఎంత డబ్బులు ఇస్తున్నారో దానికి 5 రెట్లు నాన్న బుడ్డి అని లాగేసినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏ అన్నారండి, మద్యపాన నిషేధం అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటే కదా. ఆడపడుచులు తాలూకా నెత్తి మీద ప్రమాణం చేసి మరీ చెప్పారు ఆ రోజు. మీరందరూ కూడా నాకు షర్మిలమ్మ లాగే, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరినీ కూడా చూసి మా చెల్లి షర్మిలమ్మ ఎలాగో మీరు కూడా నాకు అందరూ కూడా అంతే, మీ కుటుంబాలు కూడా బాగుండాలనంటే రాష్ట్రంలో మద్యపాన నిషేధం జరగాలి. ఆ మద్యపాన నిషేధం నేను ముఖ్యమంత్రి అయితేనే చేయగలను, మరి ఎవరు చేయలేరు, నాకు ఓట్లేసి గెలిపించను అన్నారు. మద్యపాన నిషేధం ఉందా? కొన్ని షర్మిలమ్మ ఉందా? షర్మిలమ్మ రాష్ట్రంలో లేదు, వాళ్ళ కుటుంబంలో లేదు, మద్యపాన నిషేధం కూడా లేదు. ఎంత బ్రహ్మాండంగా వాళ్ళు మాటలు మారుస్తారనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. మేము మద్యపాన నిషేధం అనలేదే, క్రమం వారీగా మద్యపాన నిషేధం చేసుకుంటూ వస్తామని అన్నారు. మరి 4.5 సంవత్సరాల్లో క్రమంగా మద్యం తాలూకా రేట్లు పెంచుకుంటూ వెళ్ళారు తప్పితే, ఆదాయం పెంచుకుంటూ వెళ్ళారు తప్పితే ఒక బుడ్డి తక్కువ అమ్మినటువంటి సంగతి 4.5 సంవత్సరాలు ఎక్కడా కూడా లేదు. ఎంత దారుణం అంటే మద్యం మీద వచ్చినటువంటి డబ్బుల్ని కూడా తాకట్టు పెట్టి మళ్ళీ అప్పులు తీసుకున్నారు. అప్పులు మహారాజు ఈ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో సంక్షేమం చేస్తున్నాననే పేరుతో సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కేవలం పేదవాడిని మరింత పేదవాడిగా తయారు చేయడానికి ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు, బటన్ నొక్కుతున్నారు తప్పితే ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు పెరగడానికి ఎటువంటి కార్యక్రమాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగట్లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి తాలూకా ఉద్దేశం ఏంటంటే పేదవాడు మరింత పేదవాడిలా ఉండాలి. మరింత పేదవాడిలా ఉంటే ఆ ఇచ్చినటువంటి 10,000 15,000 ఆయన ఏదో భగవంతుడు ఇచ్చినట్టుగా భావిస్తాడని చెప్పి ఆయనకి మరి పేదరికం నుంచి బయటికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయట్లా. ఇంకా ఎలా పేదరికంలో చేయాలి, ఇంకా పేదరికం ఎలా చేయాలి? సరే పప్పు కొంటున్నాడా, పప్పు మీద రేట్లు పెంచండి. సరే లైట్ వేసుకుంటున్నాడా, ఫ్యాన్ వేసుకుంటున్నాడా, కరెంటు మీద ఛార్జీలు పెంచండి. ఒక బండి తిప్పుకుంటున్నాడా, పెట్రోల్ మీద డీజిల్ మీద ధరలు పెంచండి. ఇలా ఏది, లేకపోతే ఒక ఇంటిలో ఉంటున్నాడా, ఇంటి మీద పన్నులు పెంచండి. నీళ్లు తాగుతున్నాడా, నీళ్ల మీద ట్యాక్సులు వేయండి. చెత్త వేస్తున్నాడా, చెత్త మీద పన్నులు వేయించండి. ఇలా ఇష్టానుసారంగా ఒక సామాన్య పేద కుటుంబం మీద కూడా ధరలు అనుకొని, ట్యాక్సులు అనుకొని, ఇష్టానుసారంగా ఛార్జీలన్నీ కూడా పెంచి వాళ్ళ వెన్నుపూసను కూడా విరిపేటటువంటి పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చాడు. ఇలా అనేక రకాలైనటువంటి హామీలు చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఒక పక్కన అప్పులు పాలు చేసి కేవలం ప్రజల్ని పేదరికంలో ముంచేసి
వాళ్ళతో మళ్ళీ రాజకీయం చేయడానికి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఒక మాయాజాలం విసరడానికి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ప్రజల్ని అప్రమత్తం చేయడానికి, ప్రజలకి నిజాలేంటి పాలేంటి నీళ్ళేంటో తేల్చి చెప్పడానికి ఈరోజు స్పష్టంగా ఈ యొక్క పుస్తకాన్ని కూడా మేము రిలీజ్ చేసి ఇది ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్ గా ఉండేటట్టు మేము చేస్తున్నాం. అందరూ కూడా, ఎందుకనంటే రేపు గడప గడపకి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇందులో సుమారు 700 హామీల్లో 621 హామీలు అమలు చేయకుండా ఉన్నారు. అందులో మీ వర్గం తాలూకా హామీలు ఉండొచ్చు, మీ ప్రాంతం తాలూకా హామీలు ఉండొచ్చు, మీ ఉద్యోగాల తాలూకా హామీలు ఉండొచ్చు, లేకపోతే మీకు మంచినీళ్ళు కానీ సాగునీరు కానీ ఇలా రకరకాల హామీలు ఉండొచ్చు. ఏ ఒక్కటి అవ్వలేదు. కాబట్టి ఈ డేటాని యూజ్ చేసుకొని ప్రశ్నించాల్సినటువంటి సమయం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ వ్యక్తికి కూడా వచ్చింది. కాబట్టి వాళ్ళందరి కోసం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. వాళ్ళు కూడా ఈరోజు చూసుకుంటే ఎంతసేపు కూడా టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో తీయండి, టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో తీయండి, దాచుకున్నారని చెప్తున్నారు. దాచుకోవడానికి ఇది ఎవరు దాచుకుంటారో ఒకసారి పబ్లిక్ రిలీజ్ అయిన తర్వాత ఈరోజు మీ హామీలు ఉన్నాయి, మీరు చెప్పుకోలేకపోతున్నారు, కానీ సాక్షిలో రికార్డ్స్ అన్ని ఉన్నాయి, మేము తీసుకొని వచ్చాం కదా. ఈరోజు డిజిటల్ ఏజ్ లో కూడా ఏదో దాచేశారు, ఎక్కడో పెట్టేశారని అంటే ఎవరు నమ్ముతారండి? ఇప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ తాలూకా వెబ్సైట్ లో 2014లో తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఈ రోజు వరకు కూడా ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. దాచిపెట్టాల్సినటువంటి అవసరం మాకేమీ లేదు. ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్రం తాలూకా పరిస్థితులకు అనుగుణంగా ఎంతవరకు చేయగలమో పరిపూర్ణంగా ఒక మేనిఫెస్టోను క్రియేట్ చేసి ఆ రోజు మేము ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత సుమారు తెలంగాణ ప్రభుత్వం కంటే కాస్త ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 120 బ్రహ్మాండమైనటువంటి పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టినటువంటి ఘనత ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఒక చంద్రన్న బీమా గాని, 5 రూపాయలకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు గాని, ఎస్సీ ఎస్టీ బీసీలకి చక్కనైనటువంటి నిధులు ఇచ్చి వాళ్ళు కార్లు కొనుక్కోవాలన్నా, మైక్ సెట్లు కొనుక్కోవాలన్నా, వృత్తిపరంగా కానీ అదనంగా ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే లోన్లు ఇచ్చినటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ రోజు చేసింది. ఆ రోజు ఆదరణ పథకం కింద బీసీ కులాలందరికీ కూడా చేతి వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళకి అదనపు పనిముట్లు ఇచ్చి ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. విదేశీ విద్య కోసం ఎస్సీల్లో ఎస్టీల్లో అంబేద్కర్లు మనం తయారు చేయాలని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కీమ్ ని తయారు చేసినటువంటిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ట్రైబల్ సప్లాన్ నిధులు గాని, ఎస్సీ సప్లాన్ నిధులు గాని, ఆ రోజు అసెంబ్లీలో బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి నిధులు ఎంత ఉంటే ఒక్క రూపాయిని కూడా దారి మళ్లించకుండా ఆ ప్రాంతాలకి ఆ వర్గాలకి ఖర్చు పెట్టినటువంటి నాయకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. సంక్రాంతికి అడగకపోయినా కానుకలు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే తల్లి దగ్గర నుంచి, తల్లి జన్మనిచ్చినటువంటి బేబీ దగ్గర నుంచి ఆఖరికి చనిపోయినంత వరకు కూడా అడుగునా సరే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ఆదుకున్నటువంటి వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం చూసి మన వాళ్ళు కూడా ఇబ్బంది పడి బాధపడుతుంటే 2 సోదర రాష్ట్రాలుగా ఉన్నాం, వాళ్ళేంటి ముందుకెళ్ళిపోవడం, మనం లేకపోవడం ఏంటని అందరూ బాధపడుతుంటే చంద్రబాబు నాయుడు గారు సరి సమానంగా ఉద్యోగస్తుల్లో కూడా ఎక్కడా కూడా డిఫరెన్సెస్ లేకుండా ఒక పిఆర్సీ గాని, వాళ్ళకి ఏ అవసరాలు ఉంటే హెచ్ఆర్ అలవెన్సెస్ లో గాని, ఇలా అన్ని అవసరాలు కూడా తీర్చి వాళ్ళందరికీ కూడా ఒక బ్రహ్మరథం పట్టినటువంటి విధంగా ఎంప్లాయీస్ అందరికీ కూడా చూస్తున్నాం. మరి ఈ రోజు పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ రోడ్డు మీద పడి ఈరోజు ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చి ఒక సంఘీభావం చెప్పి, అమ్మా మీ సమస్యలు మేము తీరుస్తాం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్ని మేము అమలు చేస్తాం, మీరు కాస్త పనులకి వెళ్ళండి అని కాస్త మంచి మాట చెప్పేటటువంటి నాదుడు కూడా ఈ రోజు రాష్ట్రంలో లేడనంటే ఎంత వైఫల్యం చెందిందో ఒకసారి గమనించండి. ఇంత పెద్ద ఎత్తున ధర్నా శానిటేషన్ లో మున్సిపాలిటీలో ఉన్న వర్కర్స్ ఎందుకు చేస్తున్నారు? లేకపోతే ఈ రోజు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఎందుకనంటే వాళ్ళు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీలు ఇచ్చారు, మాకు ఒక నమ్మకం క్రియేట్ చేసి మా ద్వారా ఓట్లు వేయించుకున్నారు. 4.5 సంవత్సరాలు వేచి చూసాం. సరే ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఏదో ఒక టైంలో మమ్మల్ని పిలుస్తారు, మాట్లాడతారు, మా హామీలు నెరవేరుస్తారని చూసాం. కానీ ఇన్ని రోజులు అవుతున్నా సరే ఏ ఒక్క హామీ కూడా మాకు పట్టించుకోలేదు. కాబట్టి మేము ఈరోజు ధర్నాకి దిగాల్సి వచ్చిందని చెప్పి ఆ సంఘాలు, ఆ తాలూకా వ్యక్తులు అందరూ కూడా చెప్తున్నారు.
ఇది తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టినటువంటి ధర్నాలు కాదు కదా అంగన్వాడీ చేసినవి. వాళ్ళ హామీలు కూడా ఉన్నాయి, అంగన్వాడీ హామీలు కూడా నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళు కూడా ఈ రోజు రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇలా ప్రతి ఒక్క వర్గం కూడా ధర్నాలు చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినటువంటి డాక్టర్లు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఇలా 4.5 ఏళ్లలో కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించుకునే పరిస్థితి. ఏ పని చేద్దామన్నా సరే అది కేవలం పేపర్ మీద ఉండిపోవడమే తప్పితే వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఏదైనా పనులు సక్రమంగా అవుతున్నాయంటే అది కూడా లేదు. దానికి ఉదాహరణ మన జిల్లాలో తీసుకుంటే కలెక్టర్ ఆఫీస్ ఈరోజు చూసుకున్నాం. ఏం జరిగింది కలెక్టర్ ఆఫీస్? ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వీడినప్పుడు ఏ రకంగా ఉందో ఈ రోజు అదే రకంగా, కాకపోతే సున్నాలు మాత్రం వేసారు. తెలుగుదేశం పార్టీ కట్టినటువంటి బిల్డింగ్కి చక్కగా సున్నాలు వేసి అందులో కూడా డబ్బులు వృధా చేయడం ఒకటే తెలిసింది తప్పితే అభివృద్ధిని ఏ రకంగా సాధించుకోవాలి, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ఏ రకంగా నడపాలనేది ఎక్కడ కూడా లేదు. ఒక సాగునీటి ప్రాజెక్టు పూర్తిగా చేసినటువంటి లేదు, ఒక స్టేడియం పూర్తిగా అమలు చేసినటువంటిది లేదు. ఈరోజు స్టేడియంలో లేవు ఎక్కడ కూడా. ఏమంటున్నారు? ఆడుదాం ఆంధ్ర. ఎంత ఆడతావు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? సరిపోతుంది ఇంకా మనశ్శాంతి కలగలేదా? ఆడుదాం ఆంధ్ర అనేది కేవలం ప్రజలు స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళు ఆడుకోవడానికి కాదు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అందరితో, అది సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు ప్రజలు కూడా. మీ అందరితో ఆడుతాను, అదే ఆడుదాం ఆంధ్ర అనేసి ఈరోజు కొత్తగా పథకాన్ని ఈరోజు ప్రవేశపెట్టారు. అందులో కూడా ఈరోజు ఆట ఆడడానికి ఎవరైనా ఉత్సాహంగా ఉంటే వాళ్ళ దగ్గర కూడా 1000-2000 రూపాయలు కలెక్ట్ చేసుకుంటున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. అంత దయనీయమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉండడానికి ఏకైక కారణం జగన్మోహన్ రెడ్డి. ఈజ్ అ ఫైనాన్షియల్ క్రిమినల్, ఆర్థిక ఉగ్రవాది. ఆ రోజు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1,00,000 కోట్లు సుమారుగా దోచుకున్నటువంటి వ్యక్తి తన చేతిలోనే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు వదిలేస్తాడని ఎలా అనుకుంటాం? అందుకనే రికార్డు బ్రేకింగ్ స్థాయిలో ప్రపంచంలో ఏ ప్రజానాయకుడు, ఏ రాజకీయ నాయకుడు సంపాదించుకునేటువంటి ఆస్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ రాష్ట్ర తాలూకు ఆస్తిని అందరినీ కూడా కొల్లగొట్టి తన మాత్రం లోటస్ పాండ్ మీద లోటస్ పాండ్లు కట్టుకుంటున్నాడు. అంతే తప్పితే ఈ రోజు రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఒరిగింది లేదు. ఎప్పటికైనా సరే ప్రజలు మేలుకోవాలి. ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏంటో చక్కగా తెలుసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నించే స్థాయిలో ప్రజలు కూడా చైతన్యవంతంగా ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. మేము ఎలాగో ఇది రిలీజ్ చేశాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి వాళ్ళు కూడా బూతులు తిట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఆ బూతుల మధ్యలో మీకు ఏదైనా సమయం ఉంటే మాత్రం మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రికార్డులతో సహా జగన్మోహన్ రెడ్డి అక్షరాల ఆయన మాటల్లో హామీలు ఇచ్చినటువంటివి అన్ని కూడా పొందుపరిచి పుస్తకాల్లో పెట్టాం. ప్రతి ఒక్కటి కూడా మీరు ఇన్కేస్ ఏదైనా ఏదైనా తప్పుగా ముద్రించాలని మీకు అనిపిస్తే ఏ నాయకుడికైనా చెప్తున్నాను, మీరు వచ్చి మేము ఇందులో రిలీజ్ చేసినటువంటిది ఆ హామీ మీరు ఇవ్వలేదయ్యా అని చెప్పినటువంటి మాట అయినా ప్రజలకు మీరు చెప్పండి. ప్రత్యేక హోదా రాలేదు, అది మీరు హామీ ఇచ్చారని మేము పెట్టాము. మీరు 2 మందికి మేము ప్రత్యేక హోదా మేము హామీ ఇవ్వలేదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడలేదు అని మాట చెప్పండి. అంగన్వాడీలకి తెలంగాణలో వస్తున్నటువంటి ఆ ఇన్కమ్ కంటే 1000 రూపాయలు అదనంగా వస్తారన్నది అది అమలు కాలేదు, అది కూడా లిస్ట్ చేశాం. అది కూడా ఇవ్వలేదని ధైర్యంగా చెప్పండి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. సో ఆ రకమైనటువంటి డిబేట్ చేసి ఈ పుస్తకానికి న్యాయం చేయమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇంకా మోసం చేసేటటువంటి రోజులు అన్ని కూడా పూర్తయ్యాయి. బాబాయ్ హత్య కేసు మోసం చేశారు ఆ రోజు ప్రజలకి, పింక్ డైమండ్ అలాగే మోసం చేశారు, అలాగే కమ్యూనిటీల మధ్యలో చిచ్చులు పెట్టి మోసం చేశారు, ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టి మోసం చేశారు. ఇలా రాష్ట్రాన్ని చల్లా చెదురు చేసి ఆ రోజు మీ ఓట్ల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి గెలిచారు. ఆ ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజు ఇంకా పీక్కొని తిరుగుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసలు భారతదేశంలో లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందుకనే ప్రతిపక్ష శక్తుల కింద ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అన్ని కూడా కలిసి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఆలోచనతో ఈ రోజు కలిసి కట్టుగా పోరాటం చేస్తున్నాం. 120 సీట్లు దాటి ఖచ్చితంగా ఈ యొక్క పొత్తుతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ మేము రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు
దానికోసం ఖచ్చితంగా మా పోరాటం మేము చేస్తాం. ప్రస్తుతం మీరు నిర్ణయించుకోలేదు. రాష్ట్రంలోనే మీరు ఎంత పెద్ద దొంగ పెట్టుకుని కేంద్రంలో ఆలోచించుకోండి అంటే ఏం ఆలోచిస్తాం? ముందు ఇంటిని చూసే కదా బయటకు వెళ్ళాలని అంటారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ కానీ ఎనర్జీ కానీ రాష్ట్రంలో ఈ దొంగని ఎలా తరిమి కొడదామన్న ఆలోచనతో మేము ఉన్నాం. అదే జగన్మోహన్ ఇప్పుడు కేంద్రం తాలూకు విషయానికి వస్తే అప్పుడు వాళ్ళే ఉన్నారు ఇప్పుడు వాళ్ళే ఉన్నారు అన్నట్టు మేము పోరాటం చేసాం. అప్పుడు వాళ్ళే ఉన్నా సరే మేము పార్లమెంట్ లో సుమారు 2 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి హక్కులన్నిటి కోసం కూడా పోరాటం చేశాం. ప్రత్యేక హోదా కానీ దానివల్ల మేమే నష్టపోయాం. ఆ రోజు ఎన్నికల్లో మీరు చూసారు రాజకీయంగా జరిగినటువంటి కారణాల వల్ల మేము నష్టపోయాం. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా నష్టపోకూడదు కాబట్టి ఆయన పోరాటం చేయట్లేదు. సో ఇద్దరు వాళ్ళప్పుడు అలాగే ఉన్నారు, ఇద్దరు ఒకేలాగా ఉన్నారనంటే ఆ మాట మాత్రం నేను కానీ మేము పోరాటం చేసాం కదా. ఆ పోరాటం ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ పోరాటం ఎందుకు వీళ్ళు చేయలేకపోతున్నారు? ఇప్పుడు మేము పోరాటం చేసి ఆ హక్కులన్నీ కూడా కంటిన్యూస్ గా ఉండేటట్టుగా ఒక ప్రయత్నం చేసి నడిచే ప్రజల్లో కూడా ఇక సాధించుకోవాలనేటువంటి నానుడు ఉండేది. ఈ రోజు ఆ పోరాటం అంతా కూడా ఈరోజు దానిలో కలిపేశారు. ఒక్క విషయంలో కూడా ఎక్కడ పార్లమెంట్ లో లేవనెత్తట్లేదు. లాస్ట్ కి ఎంత పరిస్థితికి వచ్చిందంటే రైల్వేస్ లో కేంద్రమే తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రోజు వేలు చూపించే పరిస్థితి వచ్చింది. మీరే ల్యాండ్ ఇవ్వట్లేదని. అంత మాట ఎందుకు తెచ్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం? ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాపర్ గా స్పందించుంటే మీరన్నింటిగా కేంద్రం చేస్తున్న తప్పులు కాబట్టి మనం పోరాటం చేయడానికి ఉండొచ్చు. కాబట్టి ఈ రోజు వైఫల్యం చెందింది కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ వైఫల్యం చెందింది కాబట్టి వాళ్ళని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత. ఆ గ్రావెల్ ని లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాళ్ళుని ఇవన్నిటిని కూడా ఒక వ్యాపారంగా చేసుకొని కొంతమంది వ్యక్తులు నడిపిస్తున్నారు తప్పితే అక్కడ వాస్తవంగా పనులు ఎంతవరకు జరుగుతున్నాయి, అక్కడ ప్లానింగ్ ఏంటి, ఎన్ని ఎకరాల్లో ఎంతవరకు మేము కడుతున్నాం, ఎప్పుడు పూర్తి చేస్తాం అనేది స్పష్టంగా ఈ రోజు వరకు కూడా లేదు. కేవలం కొంతమంది వ్యక్తుల చేతుల్లో అక్కడ ఆ పోర్టు తాలూకు పనులు చేయించి ఎన్నికలు వచ్చాయి కాబట్టి డబ్బు సంపాదించుకునేటటువంటి ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకున్నారు తప్పితే ప్రజలకి చిత్తశుద్ధిగా ఉండుంటే వాస్తవం భావనపాడు దగ్గర పోర్టు వచ్చేది. ఎందుకు మార్చాల్సి వచ్చిందో వాళ్ళు సమాధానం చెప్పాలి. అలాగే కార్యక్రమాల్లో కూడా ఎక్కడ క్లారిటీ లేకుండా వాళ్ళు చేస్తున్నారు. అదే మరి అప్పటి నుంచి కూడా 4 గ్రామాలు మరి ముందే చక్కగా ఎవరు వ్యతిరేకించలేదే. 4 గ్రామాలు లిఫ్ట్ చేసినా సరే అందరూ కూడా ఆ పరిస్థితుల్లో మాకు న్యాయం చేయడానికి ఏం చేస్తారనేది అలాగే చేశారే తప్పితే ఇప్పుడు అలాగని ఎక్కడ పడితే అక్కడే పోర్టులు కట్టేస్తారని అంటే మనం ఒక లొకేషన్ అనుకోక్కర్లేదు కదా. ఏ ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ ఒక పోర్టు కట్టడానికి కూడా ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించి తర్వాత కూడా మనం ఎక్స్పాండ్ చేయడానికి కానీ తర్వాత సర్వీసెస్ పెంచడానికి కానీ ఎక్కడ ఏ లొకేషన్ బాగుంటుందో ఆ ఆలోచనలతో చేస్తుంటే బాగుంటుంది. 2 గ్రామాలు ఉన్నాయి, 1 గ్రామం ఉందనంటే వాళ్ళు న్యాయం చేయమని కోరుతారే కానీ మాకు అసలు పూర్తి ఏది రాలేదు అనేది ఏ గ్రామం కూడా ఎప్పుడు చెప్పలేదు. మా డిమాండ్స్ ఉన్నాయి, దాని వరకు మీరు అందరూ కూడా చేయండి. అంటే వైఫల్యం చెందారా? ఈ ప్రభుత్వం చేయలేకపోయిందా? ప్రజలతో చర్చలు జరపలేకపోయిందా? ప్రజల డిమాండ్స్ ని అంగీకరించలేకపోయిందా? అందుకని మార్చేశారా? పోర్టు అనేటటువంటి చిన్న బిల్డింగ్ కాదు కదా, ఒక ఊర్లో కాకపోతే ఒక ఊర్లో కట్టడానికి పోర్టు క్రియేట్ చేయడానికి మాటలే తప్పితే ఈరోజు తెక్కలి నియోజకవర్గంలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో 5 సంవత్సరాలు ఏమేమి చేశామనేది స్పష్టంగా డాక్యుమెంట్ రూపంగా అంటారా, చర్చకి రమ్మంటారా, అన్నిటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒక ఇరిగేషన్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్లో కానీ, ఇలా ఏ రంగంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. మా మీద కూడా బాధ్యత ఉంది. మేము ఏమేమి చేశామనేది చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఈరోజు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అనేది మేము కూడా పిలుపునిస్తున్నాం. ఆయన ఊరికే మాటలు చెప్పి ఊరికే తప్పించుకోవడం కాదు. చర్చకి సిద్ధం అని అంటే రమ్మనండి. చర్చలోనే భాగంగా ఇది కూడా మేము రిలీజ్ చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలే, మీరేం చేశారో మీరు చెప్పమనండి. అది ఏదో చేయలేక ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కాంట్రవర్సీ క్రియేట్ చేసి యూట్యూబ్లో లైకుల కోసం, యూట్యూబ్లో వీడియోల కోసం అలా చేయమనంటే మేమందరం అలా చేయలేము. మేము రాజకీయాలు చేస్తున్నటువంటిది ప్రజల కోసం, ప్రజలకు బాగు చేయాలని. సో ఉపయోగకరమైనటువంటి చర్చలు ఉంటే చెప్పండి. ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు యూట్యూబ్ల కోసం ఈరోజు మాట్లాడతామనంటే దానికి నేను సిద్ధంగా లేను. ఈరోజు చర్చకి మీరు సిద్ధంగా ఉంటే దీంతోనే మొదలు పెట్టండి. కాపీ పంపిస్తాం. ఎన్ని హామీలు ఉన్నాయి జిల్లాలో కూడా, శ్రీకాకుళం జిల్లాలో కూడా సభలు పెట్టి ఏమేమి ఇచ్చారో అవి కూడా మేము పొందుపరిచాం. దాని మీద మీరు అందరూ కూడా ఇచ్చేయండి.
అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేస్తామని కానీ, ఆమ్దల వలస షుగర్ ఫ్యాక్టరీ కానీ, వంశధార ప్రాజెక్టు నేరేడి ప్రాజెక్టు కానీ, చేనేత సొసైటీలకి 200 కోట్ల బకాయిలు చెల్లిస్తామని కానీ, రాజాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పెడతాను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాగా రోజు ఉంది కాబట్టి తోటపల్లి ఎడమ కాలువ కుడి కాలువ అన్ని కూడా ఆధునీకరిస్తామని, లేకపోతే మడ్డు వలస కానీ, ఇలా నాగావళి మీద వంతెనలు నిర్మిస్తామని కానీ, పొందూరుకి అదనంగా టెక్స్టైల్ పార్క్ అంతర్జాతీయంగా ప్రోత్సాహాన్ని కల్పించే విధంగా నిధులు కేటాయిస్తామని కానీ, కమ్యూనిటీల పరంగా కూడా ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి స్టేడియంలు పూర్తి చేస్తామని కానీ, సో మేజర్గా అలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. 61 హామీల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక పరిస్థితులు అనేవి క్షుణ్ణంగా పరిశీలించి చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా ఉన్న రాష్ట్రాలు అంటే సుమారు 10 లక్షల కోట్లు అప్పులు చేసి సగటు మనిషి మీద 8 లక్షల రూపాయలు ఒక్కొక్కరి మీద కూడా తల మీద అప్పు పెట్టే విధంగా ఈ రోజు రాష్ట్రం ఇదైంది. మేము అదనంగా పెంచమని హామీ ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు తగ్గిస్తామన్న హామీ స్టడీ చేయకుండా మనం ఎలా చేయగలం? కాబట్టి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఊరికే ప్రజలకు మోసం చేయడానికి హామీలు ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన విద్య. తెలుగుదేశం పార్టీ ఆ రకంగా చేయకూడదన్న ఆలోచనతో, కానీ వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో అది ఈ రోజు నెరవేర్చలేకపోయారు కాబట్టి ప్రజల వరకు అది తీసుకుని వెళ్తున్నాం. మా మేనిఫెస్టో ఇంకా టైం ఉంది, మా మేనిఫెస్టో కూడా పూర్తిగా మేము రిలీజ్ చేయలేదు కాబట్టి సాధ్య అసాధ్యాలు ఏంటో అన్ని కూడా చూసుకొని మా మేనిఫెస్టోలో ఖచ్చితంగా పొందుపరిచి మేము చేస్తాం. దానికి ప్రాపర్ గా స్టడీ చేసి బాధ్యతగా చేయాలి కాబట్టి ఇమీడియట్ గా మేము ఏమి చెప్పడానికి మాత్రం అది ఒప్పుకొని పబ్లిక్ దగ్గరికి వస్తే బాగానే ఉండేది. కానీ ఈరోజు చెప్పడానికి ఏమని చెప్తున్నారు? 99.5%, 99.5% పూర్తి చేశారని అంటే ఈ అవనటువంటి హామీలంతా ప్రత్యేక హోదా ఆ 0.5%లో వచ్చినటువంటిదా? రైల్వే జోన్ చిన్న హామీయా? ఆ 0.5%లో మిగిలిపోయిందా? రైల్వే జోన్ 98.5% అయిపోయిందా? చంద్రన్న బీమా లాంటి పథకాలు ఈరోజు ఆ 0.5%లో ఉండిపోయినటువంటిదా? జగన్ బీమాని పెట్టుకున్నారు కదా, ఇస్తున్నారా? సో ఇలా కేవలం మళ్ళీ మాయ చేయడానికే ఈరోజు ఒక ప్రయత్నం జరుగుతుంది. అది జరగకుండా చూడడానికి ఒక ప్రతిపక్ష పార్టీ కింద ప్రజల్ని అప్రమత్తం చేయడానికి ఈ యొక్క బుక్ని మేము రిలీజ్ చేస్తాం.